హాయ్ అండి, నా పేరు నవ్యశ్రీ. ఈ స్వామి పేరు మల్లికార్జున స్వామి. ఈ మల్లికార్జున స్వామి జమ్మికుంటలో ఉంటాడండి. ఇక్కడ మల్లన్న పట్నాలు అని బాగా ఫేమస్గా జరుపుతారండి. ఈ మల్లన్న పట్నాలు అనేది శివరాత్రి ముందు కానీ ఉగాది ముందు కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారనమాట. ఇదంతా టెంపుల్ అండి, ఇది బయట సైడ్ అనమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది అంతా. ఇది ఇక్కడ ఈ ఉంది ఈ ఫ్లోర్ కిందనే అంత పట్నాలు అనేది చెప్పుకుంటారు. సైడ్ ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, నడుస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట భక్తులు. ఇట్లా అందరు కూర్చొని పట్నాలు అనేది జరుపుకుంటారు. గుడికి మనకి చూడండి శివుడు. ఈ విధంగా ఉంటుందండి. ఈ స్వామికి చిక్కుడుకాయ కూర చారు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ అదే చేస్తారనమాట. చిక్కుడుకాయ కూర అనేది పోపు వేయకుండా చేయాలన్నమాట. ఈ విధంగా చిక్కుడుకాయ తుంపుకొని అల్లం, ఉప్పు, ఆయిల్ అత్తే చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు ఏదో ఫార్మల్గా అట్లా వేయాలంట, 1-2 అన్నీ వేసుకొని ఒక ఆనియన్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇట్లా. ఈ దేవుడికి గుమ్మడికాయ అంటే ఇష్టం అంట అండి. అట్లా ఫార్మల్కి 2-3 పీసెస్ మన ఇష్టం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర, మెంతి ఇంకా అన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. భలే అనిపిస్తుందండి ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటే. అంటే ఏమైనా ఇంట్లో స్టవ్ కదా, చాలా మంచిగా ఉంది. తర్వాత చారు ప్రిపరేషన్, చారు కూడా అంతే. ఇది కూడా పోపు వేయకుండా ఇలా ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకొని, ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి చూసారా, దీన్ని పచ్చిమిర్చిని కాల్చాలన్నమాట. కాల్చి కట్ చేసి ఇట్లా ఉప్పు వేసి పిసికి వేయాలి. దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని, వెల్లుల్లి కూడా దంచి ఆ విధంగా వేసుకొని కలుపుకుంటే చారు అయిపోతుంది. ఎలా ఉంటుందో అనుకుంటాను కానీ చాలా టేస్టీ ఉంటుంది. ఇక్కడ బోనం అన్నం చేసుకోవాలి. బోనం అన్నానికి అన్నంలో కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేసుకొని వండుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ 3 ప్రిపేర్ అయి చేసుకున్న తర్వాత మనం బోనం చేసుకోవాలి. చూడండి, మాతో పాటు అట్లా ఇక్కడ చాలామంది చేసుకుంటున్నారు. మేము మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళామన్నమాట. అందుకే అప్పుడు జనాలు తక్కువ ఉన్నారు. ఎందుకంటే టైం ఎక్కువ అయ్యే కొద్ది రష్ అయిద్ది అనేసి ఫాస్ట్గా వెళ్ళాము. చుట్టూ ఈ విధంగా ఉంటుంది అక్కడ. మేము వచ్చే టైంకి అయితే అదంతా అసలు నిండిపోయింది, గుడి కానీ చుట్టూ సరౌండింగ్స్ కానీ. తర్వాత మనం అన్నీ వండుకున్న తర్వాత ఈ విధంగా బోనం తయారు చేసుకోవాలన్నమాట. పసుపు ఇట్లా గిన్నెకంతా అప్లై చేసుకొని ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అత్తయ్య చేస్తుంది. ఈ విధంగా 3 గిన్నెలకి ఇలా చేసుకొని పూలతో అలంకరించుకోవాలి. ఈ దేవుడికి ఎక్కువగా బంతి పూలు అంటే ఇష్టం, ఎందుకంటే పసుపు కలర్లో ఉంటాయి కాబట్టి. అవి మాకు దొరకలేదు, అందుకని ఈ పూలతో చేసాము. ఏ పూలైనా పర్లేదు కానీ బంతి పూలు అనేది అంటే ఎక్కువగా చేస్తారంట. ఇంకా ఈ విధంగా ఇది ఇయర్కి ఒక్కసారి కానీ 2 ఇయర్స్కి ఒకసారి కానీ 5 ఇయర్స్కి ఒకసారి కానీ చేసుకోవచ్చు. ఎవరి ఓపికని బట్టి వాళ్ళు, మన మొక్కుని బట్టి ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏది మొక్కుకున్నా తీరుతాయట అండి. ఇక ఈ విధంగా మనం బోనం తయారు చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇట్లా పట్నాల దగ్గరికి వెళ్ళాలి. గ్రీన్ కలర్ కింద ఇట్లా వేసి అన్నీ మనమే కొనివ్వాలి వాళ్ళకి. కొనిచ్చాక ఈ విధంగా చేస్తారనమాట. ఇట్లా కింద ఇట్లా చేస్తూ చూడండి, చాలామంది ఉంటారు ఇక్కడ మనతో పాటు. అందరు కలిపి ఒకేసారి కూర్చోబెట్టి చేస్తారు ఇట్లా మల్లన్న పట్నాలు అనేది. చూడండి,
రావయ్యా మల్లయ్య మల్లుమా బండ దివి చెట్టు బంగారు చెట్టు రావయ్యో ఓ గురునాథ స్వామి మల్లయ్య మల్లుమా భక్తుల చేరట కాని రావయ్యో ఓ గురునాథ స్వామి వస్తున్నప్పుడు అందరినీ కూడా వీడియో తీశాను మాతో పాటు సైడ్కి నుండి వాళ్ళందరూ కూర్చొని ఎట్ ఏ టైం చేస్తూ ఉంటారనమాట. ఏమో ఎవరికైనా అంటే నచ్చితే వెళ్తారేమో. ఈ స్వామి చాలా పవర్ఫుల్ కదా, కొమరిల్లులో ఉంటాడు కదా ఈ స్వామి, ఇక్కడ కూడా జమ్మికుంటలో కూడా ఉంటాడు. ఎవరైనా తెలుసుకొని వెళ్తారేమో అన్నట్టు వీడియో తీశాను. ఇక్కడ చెప్పలేదు నేను, బంతి పూలనే ఆ విధంగా చేస్తారనమాట. ఈ దీపం అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, వచ్చిన వాళ్ళందరూ ఆయిల్ పోస్తూనే ఉంటారు. మా బాబు కోతి ఎప్పుడు అల్లరి వేస్తూనే ఉంటాడు. సో పట్నాలు అనేది అయిపోయాక గుడి చుట్టూ మనం ఈ విధంగా ప్రదర్శనలు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మల్లన్న స్వామి, ఈ విధంగా ఉంటుంది వీడియో. నాకంతా తెలియదు, ఇప్పుడే అలా తీశాను. నచ్చిపోతే ఏమనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇక చూడండి అందరు కూర్చొని నాకు బంతిపూలతో చేస్తూ కర్రీ ప్రిపరేషన్ అన్నీ అంత సైడ్కి చేసుకొని వంట చేసుకొని అప్పుడు అన్ని పట్నాలు అనేది అయినాక గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకొని అప్పుడు గుడి లోపలికి వెళ్తారన్నమాట. అది కూడా లోపల కూడా వీడియో తీశాను కానీ ఎక్కువ క్లారిటీగా తీయలేదు వాళ్ళు, అంటే ఎక్కువ వీడియో అనేది తీయనియట్లేరు అనమాట, ఎలా చేయట్లేరు. కుదిరినంత వరకు తీశాను. ఇదంతా గుడి చుట్టూ అనమాట, అందరు కూర్చొని చేసుకుంటున్నారు. మా బాబు చిన్నోడు, ఇదిగోండి మల్లికార్జున స్వామి. మా పిల్లలు పెద్దోడు చిన్నోడు, మా అత్తయ్య మామయ్య పూజారి, ఇలా ఉంటుంది లోపల. ఇక్కడే వెలిసాడంట దేవుడు, మా హస్బెండ్ ఇక్కడే దేవుడు వెలిసాడనమాట. ఇంకా లోపలికి ఇంకో అయ్య కూర్చున్నారుగా చూసారు, లోపల సిల్వర్ది ఇంకా చాలా ఉంటుంది. ఎక్కువ తీయనీలేదన్నమాట వీడియో, అలా నార్మల్గా తీశాను. ఇంకా పూజ అయిపోయాక బయటకు వచ్చాము. బయట చెట్టుకి ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అన్నమాట అంతా. తర్వాత అక్కడ పూజ చేసుకొని వచ్చాక ఇందాక మనం బోనాలు చేసాం కదా, అది ఇప్పుడు బోనాలు సమర్పించుకోవాలన్నమాట. అట్లా అన్నం వేసేసి కర్రీ చారు వేసి ఇప్పుడు అయ్యగారిని వస్తారు, వచ్చి పూజ చేస్తారు. చూడండి ఒకసారి, ఇలా పెట్టాక ఇప్పుడు అయ్యగారు వస్తారు. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయ్యగారు వచ్చి పూజ చేస్తారనమాట. పూజ అయిపోయాక మనం కొబ్బరికాయ కొట్టుకొని అగరబత్తిలు వెలిగించుకుంటే పూజ అనేది అయిపోద్ది. చూడండి అలా కొబ్బరికాయ కొట్టి అగరబత్తిలు వెలిగించుకున్నాం, కొద్దిసేపు కూర్చున్న తర్వాత అయిపోద్ది పూజ. ఇంకా తర్వాత అందరం భోజనాలు చేసేసాము. మా పిల్లలకి తినిపించేసి నేను తిన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. పిల్లల్ని ఇద్దరు